నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి రైతులు, మిగతా ప్రజలు, భూమి ఉన్న మిగతా వాళ్ళందరి ఆస్తుల మీద జరుగుతున్న ఒక ఘోరమైన కుట్ర, ఆ కుట్ర గురించి తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా నిజాలు చెప్పాలని భారత రాష్ట్ర సమితి ఈ ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు తెలంగాణలో రైతులు ఎల్నినో ముప్పు మీద, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లను ఆన్ చేయకుండా నీళ్లు రైతుల పొలాల్లోకి రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతుంటే, మరోవైపు భూమి ఉన్న రైతులు ఈరోజు కాంగ్రెస్ భూభారతి పోర్టల్ అని పేరు మార్చిన భూభారతి పోర్టల్లో భూమి ఉన్న రైతులు జిల్లా అధికారుల దగ్గరికి మిస్సింగ్ సర్వే నంబర్ల గురించి కానీ, అదేవిధంగా పేరు మార్పు గురించి కానీ, లేకపోతే విరాసత్ చేయించుకోవడం కానీ, లేకపోతే మరి పిఓబి అంటే నిషేధిత భూముల జాబితాలో అక్రమంగా మా భూములు పెట్టారని ఈ రైతులందరూ కూడా అధికారుల దగ్గరికి తిరుగుతూ ఉంటే, మరి ముఖ్యంగా సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ గురించి రైతులందరూ ఆఫీసర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటే, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, అదేవిధంగా పౌర సంబంధాల శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద నడుస్తున్న ఈ భూభారతి పోర్టల్లో అక్రమంగా దాదాపుగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 22,000 మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ భూములన్నింటినీ కూడా ఈ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, అంటే భూమి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం లేకుండానే సాఫ్ట్వేర్లోనే మార్పులు జరిపి ఆ భూములన్నింటినీ కూడా తమకు ఇష్టమైన వాళ్ళ మీదకి బదలాయించుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేసేది, రాజకీయ పార్టీలకు ఓట్లేసి ప్రభుత్వాల కుర్చీల మీద వాళ్ళని ఎందుకు కూర్చోబెడతారు? వాళ్ళు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తారనే నమ్మకంతో. ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ లేదు, మానాలకు ఏ విధంగా రక్షణ లేదు ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు చివరికి ఉన్న ఏకైక ఆస్తి భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు ఓపెన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భూమిలో ఈసీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. మీకు అందులో ఏ వివరాలు దొరకవు. ప్రజలు తమ భూముల వివరాలను, తమ ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవడానికే పెట్టింది ఆనాడు కేసీఆర్ గారు ఈసీ అని ధరణి పోర్టల్లో పెట్టారు. ఆ భూభారతి, ఇప్పుడు దాన్ని భూభారతిగా మార్చారు 2025లో. ఆ భూభారతి పోర్టల్లో ఇప్పుడు ఈసీ అనే మాడ్యూల్ను మనం ప్రెస్ చేస్తే అందులో మనకు కేవలం
ఏమీ కనిపించదు. ఒక పేజ్ వస్తుంది, ఈ పేజ్ పనిచేయడం లేదని వచ్చేస్తుంది. అంటే ప్రజలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని, వాటి వివరాలను వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు ప్రభుత్వం. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం ప్రకారం భూమి కలిగి ఉండడం కూడా ఒక హక్కు, మానవ హక్కు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ప్రాథమిక హక్కు. ఈ మానవ హక్కును ఈరోజు తెలంగాణలో పొంగులేటి వారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఘోరంగా ప్రజలందరి ముందరనే కాలు రాస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఈ ధరణి పోర్టల్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చారు? రైతులకు అనాదిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఎన్నో అవకతవకలు క్షేత్రస్థాయిలో దొరుకుతుంటే రైతులకు ఎంతో కష్టాలు అవుతుంటే, ఆ కష్టాల నుంచి రైతులను విముక్తి చేయడం కోసం ధరణి పోర్టల్ అక్టోబర్ 2020లో దాన్ని ప్రారంభించారు. మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థకు దాన్ని అప్పగించారు. అప్పటి వరకు ఏం కాలేదు. ఎప్పుడైతే కాంగ్రెసు నాయకులు ప్రజల మీద అబద్ధపు హామీలు అమ్మి వాళ్ళ మీద చల్లి, వాళ్ళు ఎప్పుడైతే డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిండ్రో, ఆ డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏమన్నారు? ప్రజలకు సంబంధించిన ఆస్తుల చిట్టానంతా కూడా ప్రైవేటు కంపెనీ చేతిలో పెడతారా అన్నారు. ఇలా వీళ్ళు ఏం చేసినరా అంటే డైరెక్ట్గా వీళ్ళ అధికారం అప్పటి వరకు బాగుంది. 2023 డిసెంబర్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలో తీసుకున్నారో, ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారేమో మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విద్యాశాఖ తీసుకున్నారు, హోమ్ మినిస్ట్రీ వారు తీసుకున్నారు. మరోవైపు పొంగులేటి గారు ఆయన రెవెన్యూ శాఖ తీసుకున్నారు, సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. చూడండి ఎంత క్లెవర్గా తీసుకున్నారు. నాకేమైనా అయితే నువ్వు కాపాడు, నీకేమన్నా అయితే నేను కాపాడుతా. నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా అక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళను నేను జాగ్రత్తగా చూసుకోండి, నీ మీద ఏం కేసులు లేకుండా నేను చూస్తా. ఇక పొంగులేటి రేవంత్ రెడ్డితో నేను చెప్తా ఉన్నాడు, చూడయ్యా నీ మీద ఏమన్నా నెగిటివ్ వస్తే సమాచార పౌర సంబంధాల శాఖ నా దగ్గరే ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియకుండా నేను చూస్తాను, నీకేమైనా భూములు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అన్న కాడికి వచ్చింది. కాబట్టి ఇవాళ 22,000 అక్రమాలు జరిగినట్టుగా మరి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చెప్పింది. చాలా క్లియర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా రాసింది. 22,000 డాక్యుమెంట్ భూముల విషయంలో ఇన్ని అక్రమాలు జరిగినాయి. నిజానికి రూల్ 4 ఆఫ్ ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఏం చెప్తున్నాయా అంటే, రూల్ 4 ఏం చెప్తుందంటే, ఏ భూమికి సంబంధించిన బదలాయింపు జరగాలన్నా భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వాలి, కొనుక్కునే వాళ్ళకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ సిగ్నేచర్ పెడితే తప్ప భూమి బదలాయింపు క్లియర్గా జరగదు. ఇది ఫండమెంటల్ రూల్, గోల్డెన్ రూల్. ఈ రూల్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ రెవెన్యూ శాఖ ఓపెన్గా ఉల్లంఘించింది. 22,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. అయ్యా రెవెన్యూ మంత్రి గారు, మీరు ప్రతిసారి ధరణి పోర్టల్ అని మీడియా వాళ్ళకి లీకులు ఇచ్చి ఇప్పటికి కూడా ధరణి అనే రాయిస్తున్నారు. ఇది నిన్నగాక మొన్న ఈనాడులో వచ్చిన వార్త. నిజానికి మీరు 2024లోనే మీరు ధరణి కాదు, మేము భూభారతి అని పేరు మారుస్తామని భూభారతి అన్నారు. భూభారతి తర్వాత ఇవన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇది మీరు ప్రజలకు చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, పోర్టల్లో దొంగలు పడ్డారు అని ఒక మరో న్యూస్ రాయించారు మీరు. నిజంగా దొంగలు ఎవరు? మీరే. మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో జరిగింది ఇది? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, అంటే హైదరాబాదు చుట్టుపక్కల యాదాద్రి భువనగిరి, ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఏవైతే ఖరీదైన భూములు ఉన్నాయో ఈ ఖరీదైన భూముల దగ్గరే ఇదంతా కూడా జరిగింది.
మీరు జనవరిలో ఒక కుంభకోణం బయటపడ్డది. జనగామ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఒక 38 మంది మీ సేవా సెంటర్ల ఓనర్లు, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీ సేవా సెంటర్ ఓనర్లు అందరూ కలిసి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి, ఒక మాల్వేర్ యూజ్ చేసి ఆ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రెవెన్యూను వాళ్ళందరూ కూడా తీసుకొని రైతుకు మాత్రం 10,000 రూపాయలని చూపించి, 6 లక్షల రూపాయలని చూపించి, వీళ్ళు ప్రభుత్వానికి మాత్రం కేవలం 1 రూపాయి మాత్రమే కట్టారు. అంటే రైతు దగ్గర మాత్రం 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు, ప్రభుత్వానికి మాత్రం ఆ 5 సున్నాలు తీసేసి 1 రూపాయి అని చెప్పేసి కట్టారు. ఆనాడు ఈ భూభారతి కుంభకోణం బయటపడ్డది. ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా తేలికగా చెప్పారు, ఇది చాలా చిన్నది, ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా ఇది 1,000 కోట్ల కుంభకోణం కాదండి, కేవలం 3,95,00,000 కుంభకోణం మాత్రమే అని చెప్పి జనవరి 2026లో చెప్పారు గౌరవ మంత్రి గారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో ఉన్నాం. అంటే దాదాపుగా 6 నెలలు అయిపోయింది, 7వ నెలలో ఉన్నాం మనం. జనవరిలో ఆనాడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఏమన్నారు, మేము పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాం, ఈ అక్రమాలు జరగకుండా చూస్తాం, ప్రతిపక్ష పార్టీలు మా మీద అంటున్నట్టుగా 1,000 కోట్ల కుంభకోణం కాదు, 3,95,00,000 మాత్రమే అని అన్నారు. మంత్రి గారు, మీరు ప్రజల చెవిలో పూలు పెట్టడం, మీరు ముఖ్యమంత్రి గారు దాంట్లో పిహెచ్డీలు చేసినట్టు ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్తా, నా దగ్గర ఈ ఆధారం ఉన్నది. మీరు 2025లో మీరు చెప్పారుగా, మేము ఫోరెన్సిక్ ఆడిట్ అంతా కూడా చేస్తున్నాము, మేము ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినా అవన్నీ తీస్తున్నాం అంటున్నారు కదా. 2024 నుంచి 2026 జనవరి నెల, జూన్ నెల వరకు కూడా కంటిన్యూస్గా మీకు మీ హయాంలో నడుస్తున్న ఎన్నో మాఫియా గ్యాంగులు ఈ పని చేస్తూనే ఉన్నాయి. నేను ఉదాహరణకు ఒకటి చెప్తా. జూన్ నెల 20వ తారీఖు 2026వ సంవత్సరంలో షేరిలింగంపల్లి మండలంలో కాజాగూడ అనే గ్రామంలో సర్వే నెంబరు 20లో 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. ఇది షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది. 19వ తారీఖు నాడు ఇదే షేర్లింగంపల్లిలో కాజాగూడ అనే గ్రామంలో 3 ఎకరాల 16 గుంటలైతే దాదాపుగా 1.5 ఎకరాన్ని మళ్ళీ ఆ సాస్ ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారు. ఎంఆర్ఓకు తెలియదు ఈ విషయం, ఆర్డీఓ గారికి తెలియదు, జిల్లా కలెక్టర్ గారికి తెలియదు. మరి ఎవరు చేసినట్టు? సిసిఎల్ఏ ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఎవరు చేసినట్టు? నిజానికి ఇంత విలువైన పోర్టల్, కోట్లాది లక్షల విలువైన ఈ భూముల వివరాలు ఉండే ఈ భూభారతి పోర్టల్ ఇప్పుడు ఎన్ఐసి కంట్రోల్లో పెట్టారు. మీరు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే గౌరవ దేశ ప్రధానమంత్రి పర్సనల్ వెబ్సైట్ను ఏ సంస్థ అయితే మెయింటైన్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే అత్యంత రక్షణ ఉన్న డిపార్ట్మెంట్ల యొక్క వెబ్సైట్లను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో, ఎన్నో లక్షల కోట్ల విలువైన డేటాను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో ఆ సంస్థకు మీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ సంస్థ వాళ్ళు ఏమంటున్నారు, మాకేం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకేం చెప్తే మేము చేస్తాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము దాచుకుంటాం, అంతే తప్ప వీటిలో ఎవరి దగ్గర తాళం చేతుందని మనకు తెలియదు. మరి ఎంఆర్ఓ దగ్గర నాకు తెలియదని ఆయన రిపోర్ట్ ఇస్తున్నాడు, ఆర్డీఓ నాకేం తెలియదు అంటున్నాడు, కలెక్టరు నాకు తెలియకుండానే ఇది జరిగింది మొర్రో అని చెప్పి ఆయన సిసిఎల్ఏ కంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు లెటర్ రాస్తూ ఉన్నాడు. మరి ఈ విషయం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు తెలుసా? లేకపోతే మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినా మీకే తెలవాలి, ఎందుకంటే మీరే ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ చూసేది మీరే, మరి మీకే కదా తెలవాలి పొంగులేటి గారు. ప్రతిరోజు కూడా
ఈ భూభారతి పోర్టల్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ రిపోర్టు ఐజీ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, వాళ్ళిద్దరి ద్వారా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్టు ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వస్తుంది. ఇది వాస్తవం. మరి రెవెన్యూ ఎందుకు తగ్గింది అని మీరు ఎప్పుడు అడగలేదు. మనం సెక్యూరిటీ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆనాడు జనగామలో ఒక కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం తాలూకు ఏమైంది అని మీరు ఎప్పుడు అడగలేదు. యథావిధిగా మీ బంధువులకు, మీ దోస్తులకు, వీళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ గ్యాంగులు ఆ కీ తీసుకొని వెనక నుంచి సాఫ్ట్వేర్ నుంచే మొత్తం కూడా చేంజ్ చేశారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓకు తెలియకుండా, ఆర్డీఓకు తెలియకుండా, కలెక్టర్కు తెలియకుండా 22,000 ట్రాన్సాక్షన్స్, అంటే బదలాయింపులు 22,000 భూములకు సంబంధించిన బదలాయింపులు జరిగినాయంటే మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. హైదరాబాదు రంగారెడ్డిలో, అదే మరి రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్క ఎకరం కనీసం అంటే 20 కోట్లు ఉంటుంది, 30 కోట్లు ఉంటుంది. ఇలా ఈ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే మీరు చూస్తే టోటల్గా 100 ఎకరాలు, 200 ఎకరాల భూమిని మరి ట్రాన్సాక్షన్ చేశారు. ఎవరి కోసం చేసుకున్నారు? నీ కోసం చేసుకున్నారు. మీకు ఈ ప్రభుత్వ భూములు మీ ప్రైవేటు వ్యక్తులకు బదలాయించారు. ఎవ్వరికి తెలియకుండా ఆ భూమి మీ చేతిలోకి వస్తుంది. మీరు మూడో వ్యక్తికి స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డైరెక్ట్గా మీరు దాన్ని అమ్మేస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరైనా డెవలపర్కి ఇస్తూ ఉన్నారు. రెండవది, ప్రైవేటు వ్యక్తి తన భూమి అప్లై చేసుకోనప్పటికీ కూడా అతను మళ్ళీ వేరే వాళ్లకు, అతను అప్లై చేసుకోకుండానే ఆయన భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతే, ఆయన భూమి వేరే వాళ్ళకు పోయినోడు ఆ భూమి తన పేరు మీద రికార్డులో నా పేరే ఉందని వాడు పోయి వేరే వాళ్ళకి అమ్ముకొని వాళ్ళను మోకా మీదకి తీసుకొచ్చేదాకా ఈ కుంభకోణం గురించి ఎవరికి తెలియదు. అంటే నాకు తెలియకుండానే నా భూమి మీ కీస్ తీసుకొని మీరు, మీ అధికారులు లేకపోతే మీ మాఫియా గ్యాంగులు దీన్ని మరి కీ ఓపెన్ చేసి ఈ భూమిని వేరే వాళ్లకు బదలాయించారు. అట్లా ఒక్కొక్క ఎకరం 20 కోట్లు, 30 కోట్లు ఉండే ఈ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఈ కుంభకోణం ఎక్కువగా జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఆధారాలతోనే మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మీ మీద బట్టగాల్చి మీదేయడానికో లేకపోతే రాళ్ళేయడానికో ఇక్కడికి రాలేదు. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, రంగారెడ్డి జిల్లాలో అట్లా చాలా జిల్లాల్లో కూడా ఇవి చేస్తున్నారు. అయితే మీరు జనవరి 2026లో మీరు మాట్లాడారు జనగామ కుంభకోణం గురించి. నిజానికి జనగామ కుంభకోణం ముందర పెట్టారు మీరు, కానీ నిజంగా ఈ 10,000 కోట్ల కుంభకోణం గురించి ఇంతవరకు కూడా ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా మీరు మాట్లాడలేదు శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కసారి కూడా మీరు కానీ మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు ఎంతసేపు కేసీఆర్ గారిని దుర్భాషలాడడం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని తిట్టిపోయడం, లేకపోతే ప్రజల దృష్టి మరలించడం, అవే చేస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనలో ఉన్నా, ఎన్నో బాధల్లో ఉన్నా, వాళ్ళ తెలియకుండానే వాళ్ళ భూమిని ప్రైవేటు వ్యక్తులకు, మీకు దగ్గరైన వ్యక్తులకు బదలాయించారు. ఇప్పుడు వీళ్ళందరూ బదలాయింపు జరిగిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓల దగ్గరికి వస్తున్నారు. ఎంఆర్ఓలు ఏం చెప్తున్నారు? నాకేం సంబంధం లేదు, నాకు తెలియకుండా జరిగింది, మీరు దయచేసి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోండి. వీళ్ళు కోర్టు దగ్గరికి పోయి ఆర్డర్ తెచ్చుకునే లోపల వీడు ఎవరికైతే అమ్మినరో వాడొచ్చి భూమి మీద కూర్చుంటున్నాడు. లాస్ట్కు మీ ఎంఆర్ఓల సమక్షంలోనే, మీ అధికారుల సమక్షంలోనే, మీ ప్రైవేటు మాఫియా గ్యాంగుల సమక్షంలోనే ఇప్పుడు పంచాయతీ చేసుకొని నువ్వు 50% తీసుకో, నేను 50% తీసుకో అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన అని మీరు అంటున్నారు. ఇక్కడ గ్రౌండ్ మీద కనిపిస్తున్నది ఏంటంటే ఇది మాఫియా పాలన, అబ్సల్యూట్లీ అరాచక పాలన, రాక్షస పాలన, మాఫియా పాలన ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. నిజంగా మీకు నిబద్ధత ఉంటే శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు? ఇప్పుడు చెప్పండి. మీరు జనగామ కుంభకోణం అయిపోయింది, అది చలాన్ల కుంభకోణం. 2 లక్షల లావాదేవీలు కూడా 2 రూపాయలు పెట్టుకున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని ఒక 30 మంది జైలుకు పంపించారు, అయిపోయింది. అసలు కుంభకోణం ఇక్కడుంది కదా. ఈ 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారా?
ఇంతవరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకంటే ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది కాబట్టి. అదే మేము తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నాం. ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది, మీరు చూసి చూడనట్టు పొమ్మని అధికారులకు చెప్పిండ్రు కాబట్టే ఇవాళ ఏమీ జరగడం లేదు. గ్రౌండ్లో ప్రజల భూములను కోల్పోతూ ఉన్నారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తలేడు. మీరు ఎవరినో అధికారులను లాస్ట్కి బలి పశువులు చేస్తారు. ఇప్పుడు మీరు పేపర్ల లీకుల మీద లీకులు ఇస్తున్నారు. సీసీఎల్ఏ ఆఫీసులో 2, లేకపోతే ఇంకెక్కడి నుంచో 2. అసలు సీసీఎల్ఏ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు? మీకు కాదా? మీరే కదా సీసీఎల్ఏకి ఇమీడియట్ బాస్. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరే కదా రంగారెడ్డి జిల్లా కలెక్టరు, లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి, లేకపోతే యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సంగారెడ్డి, ఈ కలెక్టర్లకు ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు ఇచ్చేది మీరే. కలెక్టర్లు వాళ్ళు డిజిటల్కి సంతకాలు చేయకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీరు ఎంప్లాయ్ చేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్లకు డిజిటల్ కీస్ ఇచ్చి వాళ్ళతోని మీరు సైన్లు చేయించి రేపు బయటపడితే నాదేం లేదు, ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేశారని వాళ్ళ మీద దొబ్బడానికి మీరు చేస్తున్న కుటిల పన్నాగం ఇది. మళ్ళీ ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక మామూలు ఎంప్లాయీలను మీరు బలిపశువుగా మారుస్తారు. ఈ భూములన్నీ మీరు బదలాయిస్తూ ఉన్నారు. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా GO111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఒక డిపార్ట్మెంట్లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు? MROలను RDOలుగా, RDOలను DROలుగా, DROలను మరి అదనపు కలెక్టర్లుగా అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో MROలు డైరెక్ట్గా RDOలు అయిపోయారు. RDO పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు. MRO ఉంటాడు, డైరెక్ట్గా RDO కూర్చుంటాడు. మీరు కీసర్లో పెట్టింది ఎవరిని? కీసర్లో పెట్టింది మీరు MROని తీసుకొచ్చి RDO సీట్లో కూర్చోబెట్టిండ్రు. కొన్ని చోట్ల MROలే డైరెక్ట్ DROలు అయిపోయినారు. MRO DRO కావాలంటే కంపల్సరీ RDO అయి తర్వాత DRO కావాలి. అంటే మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక CID ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే CBIకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారులు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్, ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతున్నారు. కాబట్టే ఈరోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఈ దొడ్డిదారిన అక్రమాలు మీరు బయటికి రానివ్వడం లేదు. నిజంగా తెలంగాణ రాకముందే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ స్కాముల్లో మీరు మీ హయాంలో, పొంగులేటి గారు వినండి, మీ హయాంలో జరిగిన ఈ భూభారతి స్కామ్ ఏదైతే ఉందో అది అన్నిటికన్నా బాహుబలి స్కామ్. 10,000 కోట్లు ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క మూడో మనిషికి తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? ఒక్క అధికారిని సంజాయిషి అడగలేదు ఎందుకు? ఎందుకంటే ఆ కీ మీ దగ్గరే ఉంది. వేరే ఆప్షనే లేదు కదా శ్రీనివాసరెడ్డి గారు, వేరే ఆప్షనే లేదు. ఆ కీ మీ దగ్గరే ఉంది. మీరు చెప్పండి, ఆ కీ నా దగ్గర లేదని చెప్పండి. మరి ఎవరి దగ్గర ఉంది? NIC అధికారులు మీ సంతకం లేకుండా, మీ అధికారుల సంతకం లేకుండా ఆ కీ ఓపెన్ చేస్తారా? ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారా మీ సంతకం లేకుండా? మీకు తెలియకుండా ఈ మాఫియా గ్యాంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి మీ సేవా సెంటర్కి పోయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయి మా దగ్గర అసైన్డ్ భూముల వివరాలు ఉన్నాయి, మీకు కావాలంటే మేము అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం, POB నుంచి తీసేయిస్తాం, నిషేధిత భూముల జాబితాను తీసేయిస్తాం, మీరు మాకు ఎంత ఇస్తారో చెప్పండి, అది రాగానే మీరు మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి, దాంట్లో
మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు అడగడం లేదా? ఓపెన్ చెప్పండి, ఎందుకు దీంట్లో దాపరికం? ఎవరైనా రియాల్టరు భూములను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పై రిజిస్టర్ చేసుకున్నాగానే వెనక నుంచి బ్యాక్ ఎండ్లో మీరు ఆ వెబ్సైట్ నుంచి తీసుకొని మీరు ఆ బిల్డర్ కంపెనీల దగ్గరికి పోయి మీ మాఫియా గ్యాంగులు 30% అడగడం లేదా? ఓపెన్గా చెప్పండి. ఇది ఈరోజు మీరు ఓపెన్గా చేస్తున్న దందా. స్పష్టంగా 22,000 రికార్డులు తారుమారైనాయి. దీని మీద ఎవ్వరూ మీ మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ మాట్లాడలేదు. అర్జెంటుగా నిజాలు ప్రజలకు చెప్పాలి. పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు చాలా తక్కువ ఫిగరు, అంతకన్నా ఎక్కువనే జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరి మీద ఉన్నది. ఇక రెండవ డిమాండ్, అర్జెంటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకుండా అదే పొజిషన్లో ఉంటే మీ అధికారులు స్వేచ్ఛగా పని చేయలేరు. ఇప్పుడు ఏవైతే మీరు డిజేబుల్ చేసి ఇప్పుడు రాత్రంతా అధికారులందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి రాత్రింబావులు కూర్చోబెట్టి వాళ్ళతోని రికార్డులు మళ్ళీ తారుమారు చేయిస్తున్నారు. నేను అధికారులకు చేతులు జోడించి నేను వినమ్రంగా వేరుకుంటున్నా, దయచేసి ఆ మిస్టేక్ చేయకండి మిత్రులారా. మీరు ఏం చేసినా కూడా ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అట్లనే ఉంటాయి. మీరు ఎంత ఎరేజ్ చేసినా కూడా ఉంటాయి. మీతోని మళ్ళీ ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తప్పులు చేయిస్తూ ఉన్నారు. మొత్తం తప్పులు చేయించారు, మీకు సంబంధం లేకుండానే భూములన్నీ బదలాయించారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దాన్ని ఓన్ చేసుకోమంటున్నారు, అవన్నీ తుడిచేయమంటున్నారు. దయచేసి ఆ తప్పు చేయకండి. అలాంటి అక్రమ ఆదేశాలు మీకేమైనా వస్తే దయచేసి భారత రాష్ట్ర సమితి పార్టీకి సమాచారం ఇవ్వండి, మేము ప్రజల ముందరికి తీసుకెళ్తాం. సో మా రెండవ డిమాండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఈ 10,000 కుంభకోణం గురించి 10,000 కోట్ల కుంభకోణం సంబంధించి మీరు అర్జెంటుగా రాజీనామా చేయాలి, చేసి నిజాలు ప్రజల ముందర పెట్టాలి. మూడవది, ఈ కేసులో అర్జెంటుగా పోలీసు దర్యాప్తు ప్రారంభించాలి. 6 నెలల నుంచి ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తూ ఉన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు వేల ట్రాన్సాక్షన్ జరిగినాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి ఒక హైకోర్టు న్యాయమూర్తికి కానీ లేకపోతే ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థకు కానీ అర్జెంటుగా ఇచ్చి అందరూ నిపుణులను తీసుకొచ్చి పెట్టాలి. అది మూడవది డిమాండ్. పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. నాలుగవది, ఎవరెవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ చేసి ఈ భూమిని అక్రమంగా ఆఫీసర్లకు సంబంధం లేకుండా భూమి హక్కుదారుడికి సంబంధం లేకుండా బదలాయించారో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లతోని మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద పనిచేస్తున్న మాఫియా గ్యాంగులు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న మాఫియా గ్యాంగులు కానీ ఈ మాఫియా గ్యాంగులతో వీళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉన్నది, వీళ్ళని ఎవరు గైడ్ చేశారు అన్న విషయాన్ని మీరు ప్రజల ముందు పెట్టాలంటే వాళ్ళ CDRs అంటే కాల్ డేటా రికార్డ్స్ తీసి వాటిని విశ్లేషించాలి. ఆ వివరాలు కూడా బయట పెట్టాలి. ఏదో మీరు జనగామలో జరిగిన కుంభకోణంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను మాత్రమే మీరు బలిపశువులుగా చేసి ఆ మీ సేవా సెంటర్లో ఉన్న వాళ్ళనే బలిపశువులుగా చేయడం మాత్రమే కాదు, ఆ కుంభకోణం కన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువైన కుంభకోణం మీ CCLA ఆఫీసు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి శాఖ, అదేవిధంగా రెవెన్యూ మంత్రి ఆఫీసులు, రెవెన్యూ మంత్రి చుట్టూ ఉన్న మాఫియా గ్యాంగులు, వీటి ద్వారా జరిగింది. కాబట్టి ఈ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా బయటపెట్టి ఆ కాల్ డేటా రికార్డ్స్ ఈ కాల్ డేటా రికార్డ్స్ తప్పనిసరిగా మ్యాచ్ చేయాలి. అప్పుడే అసలు దొంగలు దొరుకుతారు. దీంట్లో ఏ మాత్రం కూడా లేట్ చేయకూడదు. ఇంకా చాలా రీసెర్చ్ చేసే ఉన్నది. ఈ సబ్జెక్టు చాలా లోతుగా విశ్లేషించాల్సిన సబ్జెక్టు. కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర తెలంగాణ ప్రజలకు ఈ సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలవాలి, లేకపోతే వాళ్ళ భూములు పోయే ప్రమాదం ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, తర్వాత ఇళ్లలో అనారోగ్యంతో ఉంటారు ఎంతోమంది, వాళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. అదేవిధంగా ఇంకా రకరకాల ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో కొత్త భూమి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూములు ఎక్కడున్నాయో తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ భూములు వెనక నుంచి ఈ భూబకాసురులు, ఈ దొంగలు సాఫ్ట్వేర్ నుంచే తాళం చేతులు తీసుకొని రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నారు. కాబట్టి ఆ వివరాలు వెంటనే ప్రజలకు చెప్తే ప్రజలు అప్రమత్తమై ఈ వివరాలన్నీ కూడా తీసుకుంటారు
ఆ వివరాలన్నీ తెలుసుకుంటారు, వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకుంటారనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దయచేసి నిజాలు ముందరగా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్తూ, అదేవిధంగా మరి దీని మీద తప్పనిసరిగా ఉన్నత స్థాయి పోలీసు విచారణ చేయాలి. అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూభారతి కీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, తాళం చేతులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఆ వ్యక్తి దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మాత్రం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే. దీని మీద పూర్తి స్థాయి మరి బాధ్యత తీసుకొని ఆయన అర్జెంటుగా డిమాండ్ చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి మరి డిమాండ్ చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.